ఒకరోజు పగలు ఎండలు, సాయంత్రం వర్షం, మరో రోజు ఉదయం వర్షం, మధ్యాహ్నానికి ఎండలు. హైదరాబాద్ సిటీలో వెదర్ జనానికి అస్సలు అర్థం కావడం లేదు. వర్షాకాలంలో ఎండలు మండిపోతున్నాయి. సడన్ గా మారుతున్న ఈ వాతావరణ మార్పులతో హైదరాబాదీలపై వైరల్ ఫీవర్స్ అటాక్ చేస్తున్నాయి. హైదరాబాద్ సిటీలో డిఫరెంట్ వెదర్ కనిపిస్తోంది. ప్రస్తుతం వర్షాలు పడాల్సిన టైంలో ఎండలు మండిపోతున్నాయి. 2 నెలలు కాస్త వర్షాలు కురిసినా నెల నుంచి మాత్రం మళ్లీ ఎండలు కంటిన్యూ అవుతున్నాయి. ఇక వర్షం మాత్రం అలా వచ్చి ఇలా వెళ్తోంది. వాతావరణంలో మార్పులు నగరంలో కామన్ అయ్యాయి. ప్రస్తుతం గాల్లో తేమ తక్కువగా ఉండడంతోనే ఉష్ణోగ్రతలు పెరగడానికి కారణమంటున్నారు వెదర్ ఎక్స్పర్ట్స్. విదర్భ, ఛత్తీస్గఢ్ నుంచి ఉపరితల ఆవర్తనం కొనసాగుతుండటంతో మరో 2 రోజుల పాటు మోస్తారు నుంచి భారీ వర్షాలు పడే అవకాశం ఉందంటున్నారు. ఇక హైదరాబాద్ లోనూ 2 రోజుల పాటు ఓ మోస్తారు వర్షాలు పడతాయంటున్నారు. అల్పపీడన ద్రోణి జూలై 2nd వీక్ లో మనకు ఉత్తరం వైపు కొంతవరకు ఉండడం వలన గాలిలో తేమ తక్కువై, క్లౌడ్ ఫార్మేషన్ తక్కువై, ఉష్ణోగ్రత పెరిగినాయి. సాధారణ పొజిషన్ లో అల్పపీడన ద్రోణి ఉన్నప్పుడు మనకు సాధారణంగా వస్తాయి. ఉత్తరం వైపు పోయినందువలన మనకు క్లౌడ్ ఫార్మేషన్ తక్కువై, వర్షాలు తక్కువై, మనకు వేడి ఎక్కువైంది. విదర్భ అండ్ ఛత్తీస్గఢ్ దగ్గర ఒక అప్పర్ ఎయిర్ సర్క్యులేషన్ అంటే ఉపరితల ఆవర్తనం ఉంది. దాని వలన మనకు తెలంగాణలో భారీ వర్షాలు వచ్చే ఛాన్సెస్ 2-3 రోజుల్లో వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. మరోవైపు వాతావరణంలో మార్పులతో చాలా మందికి హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తున్నాయని డాక్టర్స్ చెప్తున్నారు. చిన్న పెద్ద తేడా లేకుండా వైరల్ ఫీవర్స్ అటాక్ చేస్తున్నాయంటున్నారు. వాతావరణంలో మార్పులు వచ్చినప్పుడు తప్పక ప్రికాషన్స్ తీసుకోవాలని సూచిస్తున్నారు. రెయినీ సీజన్ కాబట్టి జలుబులు తరచుగా చూస్తూ ఉంటాము. వైరల్ ఫ్లూస్ విచ్ ఇంక్లూడ్స్ కాఫ్, ఫీవర్, జలుబు అండ్ ర్యాషెస్ రావడం, రెడ్ ర్యాషెస్ రావడం పిల్లల్లో కానీ పెద్దల్లో కానీ వైరల్ ఎగ్జాంథిమాటిస్ ర్యాష్ అంటాము దీన్ని. అది ఫీవర్తో పాటు సడన్గా వచ్చేస్తుంది అనమాట. అది కూడా ఈ మధ్య చాలా ఎక్కువగా చూస్తున్నాము. 100% మబ్బులు ఉన్నా కూడా 90% రేస్ మన మీద పడుతూనే ఉంటాయి. సో అందుకు సన్ ప్రొటెక్షన్ ఇస్ వెరీ ఇంపార్టెంట్ దీస్ 2 సీజన్స్. వాతావరణంలో సడన్ గా వచ్చే మార్పులతో జాగ్రత్తగా ఉండాలని డాక్టర్స్ హెచ్చరిస్తున్నారు. సమ్మర్ ఎండల కంటే వర్షాకాలం, చలికాలంలో వచ్చే ఎండలు డేంజర్ అని హెచ్చరిస్తున్నారు.